హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మా ఎస్ఏకే అప్డేట్స్ ఛానల్లోని పండరీపురం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామండి. పండరీపురం అంటే ఇది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉందండి. కొల్హాపూర్కి 108 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి పండరీపురం అంటే పాండురంగ మహోత్సవం సినిమాలో జరిగిన ఘటనలు ఇక్కడ జరిగిన ఘటనలకు ఆధారంగానే పాండురంగ మహోత్సవం సినిమా తీశారండి. సేమ్ అందులో పుండరీకాక్షుడు ఎన్ రామారావు గారు యాక్ట్ చేసినట్టుగా ఇది పుండరీకాక్షపురం. యాక్చువల్గా పుండరీకాక్షపురం ఇది పండరీపురంగా పేరు మారిందండి. ఇది మహారాష్ట్ర జిల్లాలో రాష్ట్రంలోని సోలాపూర్కి జిల్లాలో ఉంది. కొల్హాపూర్కి 185 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇక్కడికి ట్రైన్, బస్సు ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫ్లైట్స్ అయితే సోలాపూర్కి కూడా ఉన్నాయి. ఇది భీమా నది పక్క నుంచి నది ప్రవాహ ప్రాంతంలో ఉందండి. ఈ క్షేత్రం పక్కనే భీమా నది ప్రవహిస్తుంటుంది. దీనికి చంద్రబాగ్ నది అని పేరు కూడా ఉంటుందండి. పుండరీకాక్షుడు పేరుతో వెలిసిన నగరం కాబట్టి ఇది పండరీపురం అయిందండి. మహారాష్ట్రలో పండరీపురం అంటారు, మనం పండరీపురం అంటాం. శ్రీ మహావిష్ణు విఠలుగా అవతారం ఎత్తిన ప్లేస్ అండి. అందుకే ఇక్కడ ప్రజలు విఠల పాండురంగ విఠల అని కొలుస్తూ ఉంటారండి. ఇది 18వ శతాబ్దంలో నుంచి ఆలయం ఉన్నదండి. ఇక్కడ అనేక ఉపాలయాలు ఉన్నాయి. దాంట్లో రుక్మిణి ఆలయం, సత్యభామ ఆలయం ప్రధానమైనవండి. మిగతావి ఏంటంటే దత్తాత్రేయుడు అవతారం, మహాలక్ష్మి అవతారం, వెంకటేశ్వర స్వామి అవతారం కూడా ఆ గుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్రంలోని దేవతామూర్తుల తాలూకా విగ్రహాల పాదాలని మనం తాకొచ్చండి, తాకి దండం పెట్టుకోవచ్చు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నదండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద సుమారు 20 మినిట్స్ నడిస్తే డైరెక్ట్గా విఠలుడి పాదాల దగ్గర వరకు వెళ్తామండి. పాదాలు ముట్టుకొని మనం దండం పెట్టచ్చండి. ఇక్కడ ఏ అబ్జెక్షన్లు లేవండి. ఇక్కడ ఏంటంటే ప్రధాన పండుగలు ఎక్కువ రష్ ఉండే రోజులు ఏంటంటే ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి రోజుల్లోని ఇక్కడ బాగా రష్గా ఉంటుందండి. జనాలు విపరీతంగా వస్తుంటారు. మామూలు రోజుల్లో కూడా విపరీతంగా జనాలు వస్తూ ఉంటారు. బట్ ఆ 2 రోజుల్లో ఎక్కువ జనాలు ఉంటారండి. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ నది కూడా భీమా నది కూడా చాలా పవిత్రమైనదండి. చక్రధారి, పాండురంగ మహోత్సవం సినిమాల్లోని ఈ నది గురించి చూపిస్తుంటారండి. విఠలుడు ఇక్కడే పుష్ప విమానం ఎక్కి వెళ్ళడం అది మన ఆ సినిమాలో చూస్తూ ఉంటాం. అది కూడా చూడవలసింది, కానీ మాకు సమయాభావం వల్ల ఆ వీడియోని మేము తీయలేకపోయామండి. పండరీపురం చూసి తరించండి. ఇదేంటంటే ఒక హాఫ్ డే చాలండి. యాక్చువల్గా ఒక హాఫ్ డే దర్శనాలకి అయిపోతుంది. మిగతా ఒక 2 hours 3 hours ఆ భీమా నది పక్కన ఇంకా చూడవలసి ఉన్నాయండి. అవన్నీ చూస్తే బాగుంటుంది. ఊరు చాలా అందంగా బాగుంటుంది. ఇక్కడికి ఏంటంటే హైదరాబాద్ నుంచి స్పెషల్గా ట్రైన్లు లేవండి. అటు మహారాష్ట్ర నుంచి అంటే బొంబే నుంచి ఉన్నాయి. కొల్హాపూర్ నుంచి మామూలుగా వెళ్ళొచ్చండి. ఫస్ట్ పండరీపురం వస్తుంది, తర్వాత కొల్హాపూర్ వస్తుందండి. జై పాండురంగ విఠల, జై పాండురంగ విఠల. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.